ప్రార్థన చేసుకొని మనం బైబిల్ స్టడీలో ఉంటాం. దయగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనములు నాయన. నీ పాదం దగ్గరికి వస్తున్నాం. నీ పిల్లలము నీ ధర్మశాస్త్రంలోని విషయాలు, ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని, వాళ్ళకి నుండి నీ శిలువ చాట మరుగుపరచమని, శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారిని నాతో మాట్లాడమని, సర్వచన మా ప్రియులందరినీ బట్టి వందనాలు చెల్లించుకున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి కనపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం. పరిశుద్ధ బైబిల్ నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడేవారు మీరు, పరలోక రాజ్యము వారిది. మరొకసారి చదువుకుందాం. నీతి నిమిత్తము హింసించబడేవారు మీరు, పరలోక రాజ్యము వారిది. వీళ్ళరా గత వారము సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అని చెప్పి వాక్యాన్ని వింటూ వచ్చారు. ఈ వారం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటే ఆ యొక్క వచనాల్లో ప్రభు చెప్పినటువంటి బోధలో 5వ అధ్యాయంలో మొదటి 2వ వచనం 3వ వచనం ఏముందంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును వారిది అన్నాడు. అంతేనా? ఇప్పుడు 10వ వచనం ఏం చెప్తా ఉన్నాడంటే, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఈ రెండు విషయాలు ఒకే అంశం. అంటే అక్కడ ఏమంటున్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు పరలోకానికి వెళ్తారు, అలాగే నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి విషయమై హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే నీతి నిమిత్తం హింసించబడటం అంటే ఏంటి? నీతి నిమిత్తం హింసించబడడం అంటే ఏమిటి? నీతి అంటే ఏంటి? ఇంకా ఒక భాషలో చెప్పాలంటే మంచితనం. న్యాయం కోసము దెబ్బలు తింటాము, న్యాయం కోసము అవమానపరచబడము, న్యాయం కోసము తిట్టించుకోవడము అని అన్నమాట. న్యాయము అంటే సాధారణంగా నీతి కొరకు ఆకలి దప్పులు వేయన వారిని మనం చూసాం. ఇక్కడ ఏమంటుందంటే, నీతి నిమిత్తము హింసించబడేవారు, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు అన్నాడు. ఇక్కడ ఏమంటుందంటే, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు అంటున్నాడు. అంటే వాస్తవంగా మనం దేవుని యొక్క వాక్యంలోనికి రండి పిల్లరా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి
జయించి ఉన్నాను అంటే లోకంలో మీకు ఏముందంట? లోకంలో మీకు క్రైస్తవులని పిలువబడే వారికి నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఏం బాధలు ఉండవు, మీరు అన్ని విషయాల్లో కనపరచబడతారని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నా? లోకంలో మీకు శ్రమ, లోకంలో మీకు ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. ఆయన ఏం చెప్పాడంటే ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం ఏం చేసినాను. లోకంలో మీకు ఏం కలుగుతుంది? సాధారణంగా శ్రమ కలుగుతుంది. అయితే నేనేం లోకం ఏం చేశాను? జయించి ఉన్నాను, లోకంని జయించి ఉన్నాను కాబట్టి మీరు భయపడదు. అంటే శ్రమ అనేది తప్పకుండా కలుగుతుంది. చాలా మంది అనుకుంటారు యేసు వారిని నమ్ముకుంటే ఏ సమస్య ఉండదు, ఏ బాధ ఉండదు, నెమ్మది ఉంటుంది అని అనుకుంటారు. కానీ సాధారణంగా ప్రభువే చెప్తాడు, సాక్షాత్ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడని లోకంలో మీకు ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది అంటాడు. అందుకే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి పిల్లలు. మత్తయి సువార్త 23:35 వచనం చూడండి. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును బరకియా కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. అంటే నీతిమంతులైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం మీ మీదకి వచ్చును అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకు ఆ రక్త ఉపద్రవం వచ్చేది కాదు. అంటే హేబేలు నీతిమంతుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి జకరియా వరకు బరకియా యొక్క కుమారుడు, ఆయన బరకియా యొక్క కుమారుడు జకరియా ప్రవక్తలను హింసించినటువంటి అనుభవం అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం అక్కడ 12-13 వచనాలు అక్కడ ఏముంటుందంటే అక్కడ చాలా చక్కగా అబ్బాయి 12 వచ్చింది. 11 వచ్చింది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలుగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించి హేబేలు మొదలుకొని బరకియా కుమారుడైనటువంటి జకరియా వరకు కూడా దేవుడి పిల్లలే కదా, వాళ్ళు ఎందుకు బాధపడాలా? నీతిమంతులే కదా, ఎందుకు వారికి శ్రమ అంటే తప్పకుండా వాళ్ళందరూ ఆ శ్రమలు పొందటం ద్వారా క్రొత్త నిబంధనలో కూడా ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని మనకు మాదిరిగా ఉంచాం. ఆ మాదిరి ఉంచడం అనేది చాలా గొప్ప సంగతి. ఇంకా పిల్లల ఇక్కడ నీతి నిమిత్తము హింసించబడేవారంటే మనకు మీకు పూర్వం నుండిన ప్రవక్తలు ఇలాగ హింసించబడి, అంటే ఎలా హింసించబడ్డారంట? ఇలా రక్తం చిందించారు, శ్రమ పడ్డారు. లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. నీతి నిమిత్తమే వారు. హేబేలు ఏం చేశాడు? హేబేలు చేసిన పని ఏంటి? హేబేలు ఏం చేశాడు? అర్పణను అర్పించాడు. హేబేలును అతని అర్పణను దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టడం ద్వారా అతని తోటి వారికి ఏమనిపించింది? సహోదరుడి కయీనుకు పాపం వచ్చింది, బాధ వచ్చింది, ముఖం చిన్నవుచ్చుకున్నాడు, చంపేశాడు. దేని నిమిత్తం చంపేశాడు? దేవుడు అతని బలిని అంగీకరించడం ద్వారా, అతని అర్పణను అంగీకరించడం ద్వారా పాపం చంపేశాడు. దేని నిమిత్తం చనిపోయాడు అతను? దేవుని కొరకు బ్రతకలేదు కానీ ఆయన రక్తం మాట్లాడు బ్రతకలేదు కానీ ఈరోజు హేబేలు విశ్వాసకు మాదిరి ఇచ్చే అర్పించే అర్పణ ఇప్పుడు ప్రాముఖ్యమైనది.
మన దేవుని ఇంటికి సాధారణంగా ఎలా వస్తామంటే మనం డబ్బులు కాను బాక్స్ వేసినప్పుడు ఎంచుకుంటా ఉన్నప్పుడు చాలా నోట్లు చెల్లవు, చాలా నోట్లు ఏమైతే చెల్లవు, లెక్కేమో రాస్తాం కానీ కొట్లేకపోతే తీసుకోవడం కానీ వాడుకునేటప్పుడు ఉపయోగపడదు. కారణం ఏంటి? మనం దేవుడికి ఇచ్చే అర్పణ అది కయ్యూనులాగా అర్పిస్తాం. హేబేలు లాంటి అర్పణ లేదు. దేవుడి మందిరంలో కదా ఏదేసినా చెల్లుతుంది, దేవుడు చూడలే అనుకుంటారు. దేవుడు చూశాడా లేదా? అక్కడ చూశాడు. హేబేలు అర్పణ చూశాడు, కయ్యూను అర్పణ చూశాడు. హేబేలును అంగీకరించాడు, కయ్యూను అంగీకరించలేదు. హేబేలు అర్పణ అంగీకరించాడు. కాబట్టి సాధారణంగా మనం దేవుని మందిరంలోకి ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఇంకోసారి ఏం చేస్తాము? శ్రేష్టమైన వాటిని తీసుకొని రాము. ఏదో తీసుకుపోతామని చెప్పి తీసుకొచ్చేది తీసుకొస్తాడు. దానివల్ల వచ్చే నష్టం చాలా కష్టం. కాబట్టి దేవుని ఇంట్లోనికి తెచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనదిగా ఉండాలి. నీకున్న ధనంలోనైనా, భాగంలోనైనా, నీకున్న సమయంలోనైనా ప్రథమ భాగమే దేవునికి ఇవ్వాలి. ఇచ్చేది కూడా తప్పకుండా శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. అలా ఇస్తే మేలు కూడా. కాబట్టి ఈ యొక్క ఆ హేబేలును అలా సంహరించడానికి, చంపడానికి కయ్యూనుకు మనసు కుదిరింది. ఎందుకు కుదిరిందంటే కేవలం దేవుడు హేబేలును హెచ్చించడం ద్వారా కయ్యూను ఓర్చుకోలేక నీతిమంతుడైన హేబేలును నీతి నిమిత్తం అతన్ని పొడిచేసి చచ్చిపోయాడు. అంతేకాదు రండి రాజులు మొదటి గ్రంథం, దేవుని యొక్క పరిశుద్ధ బయటండి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారి నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలకు అర్పణ చేసి సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషములవాడని నేను మా మిగిలియుండగా నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూస్తున్నానని మనవి చేసెను. ఇశ్రాయేలు రాజు ఏలియా విషయంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే ప్రవక్తలను హింసించే పరిస్థితి, సేవకులను బాధ పెట్టే పరిస్థితి ఎప్పటి నుంచి ఉన్నాయి? ఆది గ్రంథంలో నుంచి ఇరాజుల గ్రంథం వరకు కాదు, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఏలియాను కూడా బాగా శ్రమ పెడుతూ వచ్చారు. చంపుదామని చూస్తూ ఉన్నారు. అంటే శ్రమ వచ్చిందా లేదా? పారిపోయి కొండెక్కాడు. కొండెక్కడం అంటే సామాన్యమైన పనే. పారిపోవడం అంటే నెమ్మదిగా కొండెక్కొచ్చు, కానీ పరిగెత్తి కొండెక్కితే ఎలా ఉంటుంది? అలసట వచ్చేసి ఊపిరాడక చస్తారు కూడా. కాబట్టి అంత శ్రమను ఏలియా అనుభవిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే నీతిమంతులు నీతి కొరకు ఆయన ఏం చేశాడు? ఆకలి తప్పులు కలిగినటువంటి ఆ ఏలియా అంటే ఇశ్రాయేలు రాజును ఎంతగానో హింసిస్తూ యెజబెలు ఆయన బాధ పెడుతూ వచ్చారు. చాలా మంది ఉంటారు సంఘాలు యెజబెలులో ఉంటారా? ఏలియాలు కూడా ఉండాలి. అంటే ఏలియా ఉంటేనే అక్కడ యెజబెలు ఉంటుంది, ఏలియా ఉంటేనే అక్కడ ఆహాబు ఉంటాడు. ఏలియాలు ఉన్నప్పుడు ఒక ఏలియాకి ఇద్దరు శత్రువులు ఉంటారు. మనకు కూడా అలాగే సంఘాల్లో, సమాజంలో, కుటుంబాల్లో ఉంటారు. ఉండకుండా ఏమి ఉండరు. అందుకే నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు అంటున్నారు. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతుంది. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 6వ వచనం. వారు ఇర్మియాను పట్టుకుని కారాగృహంలోన రాజకుమారుడు మల్కీయా గోత్రునికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే
ప్రభు నిమిత్తమే పడ్డాడు, ప్రభు నిమిత్తమే బాధపడ్డాడు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా పిలాతు అడిగాడు, యూదుల రాజువా అంటే, దేవుని కుమారుడు అంటే నీవు అన్నట్టే అని. ఒకవేళ ఆ మాట అనుకుంటే శిక్ష తప్పే. దేని కొరకు ప్రభు శిక్ష పొందాడు? నీతి నిమిత్తం శిక్ష. నీతి నిమిత్తం ఒకవేళ హింసించబడ్డ మనకి ఎంతో మేలు అని దేవుని వాక్యము సెలవిస్తారు. అందుకే పరిశుద్ధ బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చదువు. యోహాను సువార్త లోకము మిమ్మును ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. లోక సంబంధులు కాదు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొన్న యెడల మీ మాట కూడా గైకొందురు. చూడండి, ఇక్కడ ఆయన చెప్పిన మాట, లోకము ఆయనను మిమ్మును ద్వేషించిన యెడల, లోకం ఏం చేస్తుందంట? మనల్ని ద్వేషిస్తుంది. ఎన్ని రకాలైన ద్వేషాలకు గురవుతాం మనం. చాలాసార్లు ఎంతమంది మన ముఖాన్ని మనల్ని అవమానిస్తారు. లోకం ఏం వేసులో నమ్ముకున్నారు, ఏమి దేవుడు, ఎలాంటి దేవుడు, ఎక్కడ దేవుడు, ఎవరు దేవుడు, ఎందుకు నమ్మారు అంటారు కదా. అలాంటి హింసలకు మనం గురవుతూ ఉంటాం. కానీ వాస్తవానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నాం. లోకంలో రక్షణ లేని ప్రజలకు, నశించిన నరకాగ్నిగుణములకు సమీపమైన ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మారు మనసు పాపక్షమాపణ కొరకు ఇక్కడ చేరి ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది? సత్యము గురించిన బాధ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? పరలోకానికి సిద్ధపాటు జరుగుతుంది. పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎలా సిద్ధపరచుకోవాలో ఆ స్కూల్ ఇది. 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్మీడియట్కి ఎలా పోతారో అలాగే ఈ చర్చలో ఏం జరుగుతుందంటే, ఈ శరీరము పాస్ కావాలి, లోకం జయించాలి. లోకం జయిస్తే పరలోకానికి వెళ్తాం. ఆ పరలోకానికి వెళ్ళే మార్గం ఇక్కడ బోధించబడతా ఉంది. అంతేనా? ఆ పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం ఇక్కడ బోధించబడుతుంది. లోకం ఏమనుకుంటారు? వాళ్ళు ఏరే వాళ్ళు మన మీద భక్తులము అని మనల్ని హింసిస్తూ ఉంటారు. కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ ఎన్నోసార్లు మనం పడుతూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, అలా మాట్లాడటం మీకు పెద్ద తప్పేమి కాదు. లోకం మిమ్మల్ని హింసిస్తుంది అంటే మీకంటే ముందుగా నన్ను హింసించింది. ఎలా హింసించింది? ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఎంత అవమానాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు ప్రభు అని. మన నిమిత్తం ఎంత వేదన పెంచాడు చూడండి. ఆయన కన్యక కుమారుడు గారిని ప్రవచనాత్మకమైనటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు ఆయన పుడితే ఆయన ఏమన్నారు? లోకము ఆమె ఏమన్నారు? ఎన్నో విధాలుగా ఆయన బాధ పెట్టారు. ఇప్పటికీ బాధ పెడుతూనే ఉన్నారు. అయితే ప్రభువారు ఆయన అంటున్నాడు, మీకంటే ముందుగా నన్ను లోకము బాధ పెట్టింది. మీరు ఏం చేయాలంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. మీరు లోక సంబంధులు కాదు, లోకములో నుండి మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. లోకములో ఏముంటుంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు ఉంటుంది. లోకస్తుల్లాగా నువ్వు కూడా అన్ని కార్యకలాపాల్లో పాలు పొందుతూ ఉంటే నీకేం ఆనందం లేదు. చిన్న జలుబు చేస్తే దయ్యం పట్టిందని చెప్పు దెబ్బలు తింటే వాళ్ళకేం ఆనందం లేదు. నువ్వు కూడా
చిన్న దయ్యం పెట్టిందని సన్న దారం వేసుకుంటే దయ్యం పారిపోద్దని, దారం కోసం దయ్యం పారిపోద్దని దారం వేసుకుంటే వాళ్ళకేం ఆటంకం లేదు. అంతేకాదు చిన్న ఆ కంప ఎక్కడ శ్మశానంలో రోడ్డు కంపనిచ్చి ఇంట్లో పెట్టుకుంటే దయ్యం ఇంట్లోకి రావాలంటే వాళ్ళకి ఆటంకం లేదు. నువ్వు పెట్టుకుంటే కానీ నువ్వు పెట్టుకోవు కాబట్టి, తిథి నక్షత్రాలు నువ్వు చూడవు కాబట్టి, దేవుడు సృష్టించిన ప్రతి దినం మంచిది అంటావు కాబట్టి, అందుకని లోకం నిన్ను ద్వేషిస్తుంది. నువ్వు కూడా వాళ్ళలాగానే పూలగచ్చలు, ఇనుప శీలు, తాయితలు, దారాలు కట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళని తిథి నక్షత్రాలు చూస్తే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. లోకంలో అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పాటు చేశాను. మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొందండి. మిమ్మల్ని పక్కకు తీశాను కాబట్టి లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. కనుక మీరు లోకమును గురించి చింతించండి. ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీకంటే ముందుగా నన్ను కూడా ద్వేషించింది. ఎందుకంటే మిమ్మల్ని నేను లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాను, అందుకు వారు మిమ్మల్ని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అంటే నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు. అక్కడ 24 వచనం చూడండి, 23, 24 వచనాలు చూడండి. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోను. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించున్నారు, అయితే నన్ను నిర్హేతుగా ద్వేషించి. ఎలా ద్వేషించారంట? నిర్హేతుగా. అప్పుడప్పుడు మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటే పిల్లలు అంటారు కదా, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మానసికంగా మనం లెక్క పెట్టిన స్వభావంతో ద్వేషిస్తాం. ఆ ద్వేషము మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఆయనంట నిర్హేతముగా ద్వేషించారు. అసలు పనికి రాకుండా. వాస్తవానికి అయితే యెషయా 53 అతని ముఖము చూడనొల్లని దేని నిమిత్తం ఇంతగా బాధ చూచింది. ఆయన ఎవరు దోషం చేశాడా? ఆయనలో పాపము కపటము ఏ దోషం చేయకుండా మానవుని యొక్క పాపము నిమిత్తము, మానవుని యొక్క కపటము నిమిత్తము, మానవుని యొక్క వేషధార నిమిత్తం, మానవుని యొక్క ఆ యొక్క ఉగ్రతను అనుభవించడానికి ఆయన శిలువ వేయబడ్డాడు. మానవుని పాపము శాపము ఆయన భరిస్తూ వచ్చాడు. అంతేగాని తరంతర తాను ఏదో పాపం చేసి తన శిక్షను మనం పంచుకోలేదు. కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించింది. నన్ను ద్వేషించడమే కాదు, నా తండ్రిని కూడా ద్వేషించింది. కాబట్టి పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ద్వేషించటం ద్వారా ఇంకా చాలా మందికి ద్వేషాలు వచ్చాయి, చాలా బాధలు పడ్డారు. ఒక సాధారణంగా మనం చూడండి, అపొస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయం 13వ వచనంలోని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి దేవుడు. అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయం, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును వెంబడించుచున్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయడం నిశ్చయించుకున్నప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించింది. నిర్హేతుముగా యేసు ప్రభు సెలవేయండి, బరబ్బను విడుదల చేయండి. గవర్నరే విడిపిస్తారంటే ప్రజలు ఒప్పుకోలేదు. నిర్హేతుముగా అంటే అన్యాయపు తీర్పు పొందిన వాడై శిక్షను భరించారు. ఆయన దోషము లేదు, ఆయన కపటము లేదు, ఆయన ఏ దోషము లేకుండా నీ కొరకు నా కొరకు శిక్షించబడుతూ వచ్చాడు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించిన వారందరూ
మోసపోవచ్చు, రామును మోసపోవచ్చు. ఎవరండి హింసపొందేది? ఎవరు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారు హింసపొందుతారు. వారికి శ్రమ. దానియేలు ఎందుకు సింహభూమిలో వేయబడ్డాడు? తాను దేవుని కొరకు యథార్థముగా బ్రతకాలని ప్రార్థిస్తూ వచ్చాడు. దానియేలు ఎక్కడ పెరిగాడు? వాస్తవంగా నపుంసకుల అధిపతి దగ్గర పెరిగాడు కదా. నపుంసకుల అధిపతి ఎంతకు వెళ్ళేది ఎవరు? అంచెలు ఎందుకు పంపిస్తారానికి? సిస్టర్స్ పక్కన సిస్టర్స్ కూర్చుంటారు, బ్రదర్స్ పక్కన బ్రదర్స్ కూర్చుంటారు. నపుంసకులు ఉన్న చోటుకు ఎవరు వెళ్తారు? నపుంసకులే వెళ్తారు. అంటే యవనస్తులైన ఇజ్రాయేలు ప్రజలను, అంటే సాధారణంగా దానియేలును షడ్రక్ మేషక్ అబేద్నెగోను వీరిని నపుంసకులుగా చేశారు. అర్థమైంది? అంటే వారికి అంత భయంకరమైన శిక్ష వేసినప్పటికీ కూడా వారు ఏం చేశారు? ప్రభువును వెంబడించారు. మేము నపుంసకులు చేశారు, ఎవరొస్తారు, మా జీవితాలు కట్టయిపోయారు, దేవుడిని మర్చిపోలేదు. వారు అన్ని బాధల్లో ఉన్న దేవుని మహిమపరిచారు. అందుకే దానియేలు విషయంలో దేవుడు అంత గొప్పగా సింహపు బోనులో ఆపాడు. కల స్వభావం చెప్పినప్పుడు దానియేలుకు నెబుకద్నెజరు ఏం చేశాడు? సాగిలపడ్డాడు. కల స్వభావం మామూలు స్వభావమా? జరగబోయే 6 మంది రాజుల చరిత్ర చెప్తూ వచ్చాడు. సాగిలపడ్డాడు. రాజు సాగిలపడ్డాడంటే సామాన్యమా? నెబుకద్నెజరు అనే మహా గొప్ప రాజు దానియేలుకు సాగిలపడ్డామంటే ఒక చిన్న కుర్రాడికి, అది నపుంసకుడికి అనుకోవాలి, అలా అనాలి, అనకూడదు. కానీ అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే నపుంసకుల అధిపతి ఎందుకు వారిని చేర్చారంటే నపుంసకులకే అధిపతి అతను. అక్కడ ఉన్న వారి జీవితాలు ఖండమైపోయాయి. అయినా ప్రభుత్వం సాక్షిగా జీవించింది. అందుకే ప్రార్థన చేస్తున్నానని తీసుకెళ్లి సింహంలో పడేసి రాదా శ్రమ దేవుని పిల్లలకు దేవుడు కాపాడుతూ వచ్చాడు. అంటే సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారికి కలుగుతుంది హింస. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అంతే. వాళ్ళు మేము నీకు మొక్కము అన్నందుకు తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు. అంటే సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారికి తప్పకుండా హింస ఏమవుతుంది? కలుగుతుందా లేదా? కలుగుతుంది. అందుకే ఎవరైతే ప్రభు నిమిత్తం, నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ మీకు ముందుండిన పూర్వమందుండిన ప్రవక్తలు హింసించబడిరి. అందుకే అక్కడ హేబేలు మొదలుకొని బక్రీయ కుమారుడు జకరియా, వర్గీయ కుమారుడు జకరియా వరకు కూడా హింసించబడి వచ్చాడు. ఏలియా హింసించబడి వచ్చాడు. ఇర్మియా హింసించబడి వచ్చాడు. అపొస్తలుడైన పౌలు హింసించబడి వచ్చాడు. పేతురు హింసించబడి వచ్చాడు. దేవుని శిష్యులందరూ. అంటే వాస్తవంగా ఈ మాట క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ కూడా హింస వస్తుంది. కొరింథీ సంఘములకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన శ్రమలన్నీ కూడా మనకు తెలియజేశాడు. ఎన్నో శ్రమలు ఉన్నాయి. 5వ వచనం నుంచి 20వ వచనం చూసుకుంటే ఆయన పడ్డ శ్రమలన్నీ ఎందుకంత బాధపడ్డాడు? ప్రభు కొరకే కదా, ప్రభు కొరకే పడ్డాడు. కాబట్టి కదా మన యొక్క ఎప్పుడైనా శ్రమ మనకు సంభవించినప్పుడు కొరింథీ సంఘములకు రాసిన 2వ పత్రిక రండి దేవుని వాక్యం మనకి 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. కొరింథీ సంఘములకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. మేము అధైర్యపడము, మా బాల్య పురుషుడు నశించుచున్నాడు, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇంకా
అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముడు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలగజేయుచున్నది. చూడండి, కనబడే శ్రమ క్షణమాత్రం ఉండేదంట, తర్వాత వచ్చే శ్రమ అగ్నిగుణంలో కాలుస్తుంది. అందుకని ఆ మహిమ కొరకు మేము ఈ భూమి మీద శ్రమ పడుతున్నాము. మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాము, ఆంతర్య పురుషుడు దినదినము నూతన అపోస్తలులను కొట్టి తరిమేసి ప్రకటించొద్దంటే మరి ఎక్కువగా ప్రకటించాలి. వద్దు స్వార్థ చేయొద్దంటే మరి ఎక్కువగా అంత అంటే మనకున్నటువంటి యొక్క మేలు ఏమిటంటే శ్రమ పడటం ద్వారా నీతి నిమిత్తము మన అంతరంగ పురుషుడు, ఆ బాహ్య పురుషుడు కృషిస్తున్నప్పుడు అంతర్య పురుషుడు మహిమ పొందుతాడు అని దేవుని వాక్యం. అంటే ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి మనము వెళ్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 1వ సంవత్సరం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. మీరు అట్టి మనసును ఆయుధముగా చేసుకుని శరీర విషయంలో శ్రమపడిన వారి శరీరమును జీవించి మిగిలిన కాలం మీద మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలికి ఏమీ లేకముండును. చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమపడు గనుక మీరు అట్టి మనసును ఏమైనా చేసుకోవాలంట, ఆయుధముగా చేసుకోవాలంట. శ్రమపడడానికి ఇష్టపడాలంట. మీరు కూడా శ్రమపడండి, ఎందుకంటే అది మీకు చాలా గొప్పదిగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పిల్లరా రండి, మనం ఇంకా అపోస్తల కార్యములో ఒక మాట చూడండి, మన శ్రమను మనం ఏ విధంగా చేస్తాయో చూడండి. ఒక 2-3 తరములు తీసుకొని చేసుకున్నాం. ఇంకా 2 అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. గోత్రకర్తలు నచ్చబడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు పంపివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి శ్రమలన్నింటిలో నుంచి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తులకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. చూడరా ఎంత గొప్ప వచ్చినాలో. ఆ గోత్రకర్తలు మస్తరపడి ఆయన సహోదరులు యోసేపును ఐగుప్తులోనికి కూడా పంపివేసిరి కానీ దేవుడు అతనికి తోడైండి అతని శ్రమలన్నింటిలో నుండి అతనికి పిలిచి ఐగుప్తు ప్రధాన్ని చేసి శ్రమలు వచ్చిన తర్వాత యోసేపు ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళాడో చూడండి. ఇప్పుడు శ్రమలో వద్దంటారా? అంత స్థితికి వెళ్తామంటే నీకు వచ్చి కొద్దిపాటి శ్రమలు సహించలేవా? మోసే కూడా అంటారు, అతను క్రీస్తు నిమిత్తం అంటే ఆయన ఐగుప్తు యొక్క రాజకీయ వ్యవస్థ, ఐగుప్తు ధనాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు నిమిత్తం నిందల పాల్గొనడానికి కష్టపడటానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు చెప్తాడు, నా మోసే నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు, మోసే మిక్కిలి సాత్వికుడు అంటాడు. పరిస్థితుల బైబిల్లో యోబు గ్రంథం చూడండి 23వ అధ్యాయం 10వ వచనం నుండి యోబు యొక్క విషయం ఒకసారి చూద్దాం. 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణము, శోధన తర్వాత సువర్ణము, శోధన అయిపోయిన తర్వాత బంగారు, విలువైన వారిగా మార్చబడతాం, ఘనమైన వారిగా హెచ్చించబడతాం, అందరూ కోరుకునే వారిగా హెచ్చించబడతాం, అందరు ఇష్టపడే వారిగా హెచ్చించబడతాం. అనేక మంది మనం చూసి వీరు కదా ఇన్ని కష్టాలను మించి దేవుని మహిమ కొరకు జీవించారు అని. 42వ అధ్యాయంలో మాట్లాడు చూడండి, 10వ వచనం చూడండి. 42:10 యోబు గ్రంథం 42. తన స్నేహితుని
క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. యోబును పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. రెట్టింపు ఆశీర్వాదం. 16వ వచనము. అటు తర్వాత యోబు 140 సంవత్సరములుగా బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూసిన పిమ్మట యోబు కాలువ నిన్న ముందరే శోధించబడిన తరువాత నేను సువర్ణం వలె మార్చాను. శ్రమ అయిపోయిన తర్వాత సువర్ణం అయిపోతాం. సువర్ణం అంటే దీర్ఘాయుష్ వస్తుంది, మళ్ళా ఎక్కువ కాలము బ్రతుకుతాము అని చెప్తా ఉన్నాడు. అంటే శ్రమలో పరలోకమంది యొక్క గొప్ప అనుభవాలు మనం అనుభవిస్తాం. ఈ భూమి మీద మనకు దీవెన ఉంటాయి. వారు శ్రమ పడ్డారు, వారు గొప్పవారయ్యారు. ఈరోజు ప్రభు మనతో మత్తయి-వార్త 5వ అధ్యాయం 10వ వచనం చెప్పిన మాట ఏమిటంటే, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వేం చేయబడాలి? నీతి నిమిత్తము హింసించబడాలని దేవుని వాక్యము సెలవిస్తాము. అట్లా హింసించబడడానికి నీకు ఇష్టమైతే తప్పకుండా ప్రభు తన రాజ్యాన్ని ఇవ్వడానికి నీకు ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నీ శ్రమను వ్యతిరేకిస్తే, నీ శిలువను త్రోసివేస్తే దేవుడు రాజ్యం ఉండడానికి నీకు హక్కు లేదు. ఈ తీర్మానం ఎలా ఉండాలంటే, నేను నీతి నిమిత్తం హింసించబడతాను. ఒకవేళ శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, అవమానం వచ్చిన, ఎంత వచ్చినా క్రీస్తు కొరకు జీవిస్తాను. అప్పుడు నేను దేవుని రాజ్యంలో గొప్పవాడిగా కనబడతానని తీర్మానం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. ప్రార్థన చేసుకోవాలి.